సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఉండే 27 రోజుల కాలమే ఈ యొక్క ధనుస్సంక్రమణం అంటాం, ధనుర్మాసము అంటాం. ఈ యొక్క ధనుర్మాసంలో విశేషంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తారు. ఎందుకు అనంటే వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. మనం కొన్ని కోట్ల మంది ప్రజలు కాశీకి వెళ్ళినా, కొన్ని కోట్ల మంది ప్రజలు చార్ధామ్ యాత్రకు వెళ్ళినా, కొన్ని కోట్ల మంది ప్రజలు రామేశ్వరం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా కలియుగ దైవం అంటే ఎవరమ్మా? వెంకటేశ్వర స్వామి. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన క్రమంలో విశేషమైనటువంటి మాసమే ఈ యొక్క ధనుర్మాసం. ఈ యొక్క ధనుర్మాసం అనేటువంటిది విష్ణుప్రీతి. కార్తీక మాసం ఎలాగైతే శివప్రీతియో ఈ యొక్క ధనుర్మాసం అంతా కూడా విష్ణుప్రీతి. ఈ యొక్క విష్ణుప్రీతికరమైనటువంటి యొక్క ధనుర్మాసంలో మంచు పర్వతాలు ఉండేటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది శని. మనం బిర్లా ప్లాంటోరియంలోకి వెళ్ళి ఒకసారి కనుక మనం దాని యొక్క విశిష్టత చూసుకుంటే ఏ గ్రహం మీద ఏమున్నాయని తెలుసుకుంటే శనిగ్రహం మీద ఉండేటువంటి మంచు పర్వతాల యొక్క ఎద్దడి భూమి మీద అతి ఎక్కువగా ఈ ధనుర్మాసంలోనే ఉంటుంది.